విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43, 44 డివిజన్లో 9 అండ్ 15 రేషన్ డిపోలలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిత్యావసరాల పంపిణీని పరిశీలించారు. అనంతరం సుపరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా కూటమి నేతలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, పెన్నా మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి గారు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ ఎస్ఎన్ మూర్తి గారు, బీజేపీ నేత శ్రీ పత్తిపాటి శ్రీధర్ గారు, టీడీపీ నాయకుడు శ్రీ వై రామయ్య గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కేతావత్ హరిసింగ్, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున, నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన కుర్ర సైదులు జనసేన సైనికుల కుటుంబాలకు జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కావ్య మండపాక, ఆర్గే సాగర్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరా ఉండాలన్న ఆలోచనలతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చిన ఈ బీమా సౌకర్యం ఎంతోమంది జన సైనికుల కుటుంబాలకు భరోసాని కల్పిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడమ రాజేష్, కొల్లా శంకర్, సరికొప్పుల నాగేశ్వరరావు గారు, జమ్మన్న, రవీందర్ చవాన్, సాంబశివుడు, మహబూబ్ శ్రీను, ఇతర నియోజకవర్గ నాయకులు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది రెడ్డివారి జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు ఆడవాల మంజునాథ్, ప్రవీణ్ కుమార్, బోయ సంధ్య, కుమ్మర హరికృష్ణ, దాసరి హేమచరణ్, సాకే సతీష్ కుమార్, రవీంద్ర, బండి ప్రవీణ్ కుమార్, విశ్వనాథన్, జనార్దన, జుతురు, ఓబులేషు, కర్ణుడు తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్కు మహార్దశ విధ్వంసం నుంచి వికాసం దిశగా, నేరాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా కూటమి పాలన ప్రజల నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటున్న కూటమి నేతలు జగన్ సైకో పాలనకు ప్రజలు గోరి కట్టి నేటికి ఏడాది. ఇది వెన్నుపోటు దినం కాదు, విమోచన దినం. వైసీపీ నేతలు తమ 5 ఏళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రజలు చీత్కరిస్తున్న తమ మూర్ఖత్వాన్ని వీడని వైకాపా నేతలు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వరుస క్రమంలో నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతమైన పాలనలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి నేతలు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు మెండుగా ప్రజల ఆశీస్సులు పీడ విరగడై నేటికి ఏడాది పోస్టర్లను గుంటూరు శ్రీనివాసరావు తోటలో ఆవిష్కరించిన జిల్లా జనసేన అధికారిక ప్రతినిధి ఆళ్లహరి మరియు జనసేన నేతలు బండారు రవీంద్ర, కొత్తపాటి ప్రసాద్, మహబూబ్ బాషా, నండూరు స్వామి, గుంటమల్ల బద్రి, వడ్డే సుబ్బారావు, స్టూడియో బాలాజీ, అడప బాలకృష్ణ, పడిగిపోగు రమేష్, సుబాని కుమారస్వామి, షాంపేరు దుడ్డూరి సుబ్బారావు, కరెంటు శ్రీను, తేజ తదితరులు ఆత్మకూరు పెన్నా తీర ప్రాంత రైతుల సమస్యను ఆత్మకూరు జనసేన పార్టీ ప్రతినిధిగా విన్నవించిన పులిపాటి అనిల్ కుమార్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిన్న నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్లో ఆత్మకూరు మండలంలోని అప్పరావుపాలెం గ్రామానికి చెందిన రైతులు నడికూడి శ్రీ కాళహస్తి రైలు మార్గ ప్రాజెక్టు సంబంధించిన బ్రిడ్జి పొడిగింపు సమస్యను జనసేన పార్టీకి నివేదించారు. రైతుల తరపున జనసేన ఆత్మకూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ పులిపాటి అనిల్ కుమార్ గారు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెన్నా నది మరియు బొగ్గేరు నది మధ్యలో ఉన్న అప్పారావుపాలెం గ్రామం వరదలకు నిరంతరం గురవుతుందని, గతంలో 3 సార్లు తీవ్ర నష్టం వాటిల్లిందని,
గ్రామం మధ్య భూమిపై రైలు మార్గం వేయడం వల్ల వరద నీరు నిలిచి గ్రామం మునిగిపోతుందని వారు వివరించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం పెన్నా నది మీద బ్రిడ్జ్ పూర్తయ్యాక రైలు మార్గం గ్రామ పొలాలపై 1 కిలోమీటర్ నడిచే విధంగా ఉంది. ఆ తర్వాత బొగ్గేరు నది మీద మరో బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఇది గ్రామ జీవన విధానాన్ని మరియు వ్యవసాయాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉంది అని ప్రజలు వివరించారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జిని అదనంగా 1 కిలోమీటర్ పొడిగించాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అధికారులలో ఒకరు భూముల స్వాధీనం తహసీల్దార్ను తక్షణమే పిలిపించి సమస్యను వివరించారు. అలాగే వివరాల నివేదిక తయారు చేయాలని తదుపరి చర్చల కోసం సూచించారు. గ్రామస్తులు పులిపాటి అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమస్యపై మానవతా దృష్టితో చర్చలు తీసుకోవాలని అధికారులను కోరారు. డొక్కా సీతమ్మ జనసేన పార్టీ ఉచిత మజ్జిగ చలివేంద్రాలు నెల్లూరు రోజుకి దాదాపు 1000 లీటర్ల మజ్జిగ ఉచితంగా 90 రోజులు. నెల్లూరు సిటీలో 5 కూడల్లో 37వ రోజు చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ జనసేన వీర మహిళ విజయలక్ష్మి గున్కుల గారి ఆధ్వర్యంలో 25వ రోజు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన స్టేట్ నాయకులు వేములపాటి అజయ్ గారు, వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు వేములపాటి అనంతరామయ్య కామేశ్వరి గార్ల జ్ఞాపకార్థం